మనిషి ఎదుగుదల రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే కష్టపడే స్వభావం ప్రతి ఒక్కరికి లేదు. సాయంత్రం వరకు 12 వరకు అయినా కానీ సెల్ ఫోన్ ఎత్తుకుంటా అల్లరి పడతారు, కానీ ఇంటికాడ కూర్చుంటారు, కానీ టీవీ చూసుకుంటా. కానీ ఇంట్లో ఇప్పుడు లేడీస్ పని ఏమవుతుందంటే ఇంట్లో కసువు కూడా కొట్టుకోరు, అన్నం చేయరు, ఏమీ చేయరు. కానీ నాకు తెలిసిందైతే నేను ఈ 9 నెలల నుంచి చూస్తాను కదా బాగా మంది ఇండియా డెవలప్మెంట్ లేకుండా అయిపోతుంది. కానీ మనం ఏదో ఈ సోషల్ మీడియాలో చెప్తాం కానీ డెవలప్మెంట్ అవుతుందని. డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. అమెరికా వాడు డెవలప్మెంట్ అవుతున్నాడు, చైనా వాడు డెవలప్మెంట్ అవుతున్నాడు. కొన్ని దేశాలు సర్రని ముందరికి వెళ్ళిపోతున్నాయి. మన ఇండియాలో ఏమైపోతుందంటే ఇక మనిషి సోమరిపోతు అయిపోతున్నాడు, బాగా కనెక్ట్ అయిపోయినాడు సోమరిపోతుగా. 12 వరకు సాయంత్రం వరకైనా ఇంట్లో కూర్చుంటాడు, కానీ ఏదో చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నాడు. లాస్ట్కు నీళ్ళ బిందు కూడా ఎత్తుకొచ్చుకోలేకపోతాడు బయటికి. ఎందుకు అట్లా తయారవుతున్నామంటే దీనికి మెయిన్ కారణం రాజకీయ నాయకులు. ప్రజల్ని చెడగొట్టిండేది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక ఎకరా చినిక్కాయ వేస్తాడు, చినిక్కాయలు ఒక 20 మూటలు పండుతాయి. దానికి ఏమన్నా గిట్టుబాటు ధర ఉందంటే గిట్టుబాటు ధర లేదు. రైతులకు చూసుకో, గిట్టుబాటు ధర ఎవరికి ఇరు. అదే ఒక కంపెనీకి చెప్పు, ఒక అంబానీకో లేకుంటే ఒక ఆదానికో, ఏ టాటా వాళ్ళకో, ఏ బిర్లాకో, ఏదో ఒకటి వాళ్ళకి కొన్ని కోట్లు సబ్సిడీ ఇస్తుంది బ్యాంకు. వాళ్ళనైతే ఏం పేకలేరు, అడగను కూడా అడగలేరు వాళ్ళ దగ్గర పోయి ధైర్యంగా. అదే ఒక రైతుకు డబ్బులు ఇస్తే ఒక 10,000 రేపు మన్నాడు వచ్చి మీ ఇంటికి వాకిలేస్తాము, మీ బోర్ సీల్ చేస్తాము, అద్దెసుకుపోతాము, టాటర్ ఇద్దేసుకుపోతాం. అదే ఒక ఆదాని దగ్గర పోయి మాట్లాడమని ఎవడన్నా బ్యాంకోడు దమ్ము ధైర్యం ఉంటే గేటు దగ్గరికి కూడా వాలేదు. కానీ మన ఇండియా డెవలప్మెంట్ లేదని ఎందుకు చెప్తానంటే మనం బాగా అద్దుమానంగా తయారైపోతున్నాం ఈ రాజకీయ నాయకుల వల్ల, మన వల్ల. ఎందుకంటే ఇక ఓ చైనా వాడిని తీసుకో, వాడు సాయంత్రం వరకు 12 వరకు ఊరికనే ఉన్నాడు, ఏదో పని చేసుకుంటూనే ఉంటాడు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయము, షాపుకు పోయేవాడు షాపు, కంపెనీ వాడు సాఫ్ట్వేర్, ఏ పని వాడు టైం అనేది వేస్ట్ చేయడు. ఇప్పుడు నేను కూడా టైం వేస్ట్ చేయలేదు తమ్ముడు, మళ్ళీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనుకున్నారు. ఇక్కడ పొట్టెన్లు వేపుతున్నారు, ఇక్కడ నాదే షెడ్. ఎందుకంటే సోమరిపోతులు అవుతున్నారని ఒక వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడ. మళ్ళీ నన్ను అనుకుంటారు వీడేదో సోమరిపోతు, మా వీడు సోమరిపోతు అవుతాడు అనుకోద్దండి వీడియో పెడతాను. కానీ మనం డెవలప్మెంట్ కావాల, నెంబర్ 1 పొజిషన్లోకి ఎదగాల. తెలుసా, ఒక అమెరికా అని, ఒక చైనా అని అన్ని దేశాలను తొక్కేదట్టగా తయారు కావాల. కానీ మనం రోజు రోజుకి ఎదుగుదల అనేది పోతుంది మనిషిలో. బాగా కనెక్ట్ అయిపోయినారు ప్రతి దానికి. సాయంత్రం 12 వరకు అయినా ఇంటికాడ ఉంటారు, కానీ పని పిలిస్తే కూడా రారు. పని పిలిస్తే 90 పడాల. ఇప్పుడు వ్యవసాయం అనేది తగ్గిపోతుంది మన ఇండియాలో. రాంగ వ్యవసాయం చాలా తగ్గుతుంది. మన మెంటల్కి ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చేసే మందికి షిప్ సీల్ చేస్తా అది ఇది అనేందుకు బియ్యం ఎవరివే కానీ ఏడాడట్లే ఓ ఊర్లో ఒక 500 క్వింటాలు, 600 క్వింటాలు ప్యాకెట్లు అట్లే బియ్యం 3,800 తెలుసా. 5,200, 5,500 అమ్మిండేటివి ఈ పనికి మాలనాయలు పోయి షిప్ సీల్ చేస్తా అంటే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ పోతుంది ఇరసగా. ఈరోజు బియ్యం పరిస్థితి సర్వనాశనం అయిపోయింది. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వేస్ట్ నాయలు తెలుసా, వాళ్ళు తినరు మళ్ళీ తిన్నారు. రైతులకు అమెరికాలో 90% సబ్సిడీ ఇస్తారు. మనకు సబ్సిడీ ఇల్లంటే కన్నా 100 చెప్తారు. నీకు అది ఆ నెంబర్ బాగుందా, ఈ నెంబర్ బాగుంది, ఆధార్ కార్డులో పేరు బాగుంది, ఇది అమెరికాలో అంత సీనియంలే. వానికి మనం భారీ చెప్తే మనకు వాడు మనకు ఫైల్ తెచ్చి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయి సబ్సిడీ ఇస్తాడు తీసుకొచ్చి. ఆడ లంచం ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అవినీతి లేకేమో. ఏ దేశంలో లేకుండేది కాదు. ఆ దేశంలో డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అమెరికా. అదే మన ఇండియాలో అయితే ఆధార్ కార్డు బాగలేదు, ఆ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి చెప్తాడు, వానికి ఇయ్యద్దురా, వాడు తెలుగుదేశము, వీనికి ఇయ్యద్దురా, వీడు వైఎస్ఆర్, వీడు కాంగ్రెసు, వీడు బీజేపీ, జనసేన ఇట్లా చెప్తాడు. సర్వం నాశనం కావడానికి రాజకీయ నాయకులే. మన ఇండియా డెవలప్మెంట్ లేని దానికి ఇందుకే కారణం. అంతో ఇంతో అబ్దుల్ కలాం మనకు కొంచెం హెల్ప్ చేసిపోయినాడు. అబ్దుల్ కలాం లేకపోతే మనం చాలా ఇబ్బంది పడదాం. కొన్ని ఏదో సామాన్లు చేశాడు కాబట్టి కొన్ని దేశాలు భయపడతాయి, వెపన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి. అబ్దుల్ కలాం లేకపోయినా అనుకో మన సినిమా సిటారు అమెరికాకి భయపడాలా, చైనాకి భయపడాలా. కానీ ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరికి వెళ్ళా, రాజకీయ నాయకులు రైతులకి వెళ్ళా. సెకండ్ డెవలప్మెంట్ ఎవరికి, ఆర్మీకి డెవలప్మెంట్. ఆర్మీ మన దేశాన్ని కాపాడుతుంది, రైతులు 3 పూట్ల అన్నం పెడతారు. వీళ్ళిద్దరే డెవలప్మెంట్ చూసుకోవాలా. మన రాజకీయ నాయకులు వీళ్ళిద్దరిని చూసుకోరు. ఎవడు కమిషన్ ఎక్కువ ఇస్తాడంటే వానికి, ఎవడు లంచం ఎక్కువ ఇస్తాడంటే వానికి ఇస్తాడు. రైతులని పట్టించుకోడు, ఆర్మీని పట్టించుకోడు. ఆర్మీ రైతు ఈ వీళ్ళిద్దరు ఉండడానికో దేశానికి ఎన్ని ముక్కలా ఉంటారు తెలుసా. వీళ్ళిద్దరికి ₹1 ఖర్చు పెట్టరు. ఆర్మీకి ఇరు, రైతులకి ఇరు. ఎవడు లంచం ఇస్తాడంటే ఎవడు కమిషన్ ఇస్తాడంటే వాడికి. మొత్తం మన ఇండియాలో ఉంటే 1,000 కోట్లు అప్పు చేయడం, ఇతర దేశాలకు పోవడం.
మోడీ ఏమైనా పీకుతున్నాడా? ఏం పీకుతున్నాడు చెప్పు? కోట్లు దన్నుకోవడం, ఇది ఇతర దేశాలకు సెట్టు కావడం. ఆ ప్రధాని గారితో మాట్లాడి మన ప్రధాని గారు పోయి వాడిని పట్టుకొని రాచ్చు కదా, వసూలు చేయొచ్చు కదా బ్యాంకులకి. అది చేత కాదు. కానీ అదే రైతుకి ఇస్తే వాడిని ఎట్లన్నా కానీ చెడగొట్టాలరా, వానికి రానకూడదురా లోన్ అని పక్కన ఊర్లో రాజకీయ నాయకులు. దీనికి అంతా మన ఇండియా డెవలప్మెంట్ కావడానికి రాజకీయ నాయకులే పెద్ద వేస్ట్ నాయకులు తెలుసా. రాజకీయ నాయకులు రైతుకు డెవలప్మెంట్, ఒక ఆర్మీకి చేయాల. ఈ రెండు చేస్తే ఇండియా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తాం. ఎందుకు తెలుసా? ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తాం. మనమే ఒక దేశానికి అప్పు ఇవ్వగలం. ఇప్పుడు మనం ఒక దేశం నుండి అప్పు తెచ్చుకుంటున్నాం. మనకి ఈ రెండు డెవలప్మెంట్ అయితే, రైతుకు డెవలప్మెంట్ చేస్తే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన దగ్గర బియ్యం ఉంటాయి, వేరుశనక్కాయలు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, అన్నీ పండిస్తాం మన ఇండియాలో. ప్రతి ఒక్క దేశానికి ఆదర్శంగా నిలబడతాం తెలుసా. గడగల్లాడిస్తాం అన్ని దేశాలని. ఎట్లయిపోతాం తెలుసా? వచ్చిన రాజకీయ నాయకులు ప్రధాని 10 సంవత్సరాలు ఎక్కి ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా చేస్తున్నాడంటే జిఎస్టీ బిల్లు తెచ్చాడు. అనవసరమైన విషయం జిఎస్టీ బిల్లు. నేను బిజినెస్ ఉన్నాయి, నాకు షాపులు ఉన్నాయి, లక్షకు వచ్చి 20,000 కట్టాలా. అంతే నాకు అర్థం కాదు. సామాన్యుడి మీదకే పడుతుంది. డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు రైతుకి ఇస్తే మనకోతే డెవలప్మెంట్ కాదా? అంటే నీ వాళ్ళ ఆధికాలు చూస్తున్నారు కానీ రైతుని డెవలప్మెంట్ చేద్దాం, ఆర్మీని డెవలప్మెంట్ చేద్దాం అనేది లేదు. కవర్ ఎంత ఎఫెక్ట్ తెలుసా దేశానికి? ఇదంతా సముద్రంలో పోతుంది. కవర్ కానీ బాటిల్స్ కానీ ఎంత ఎఫెక్ట్ తెలుసా? దీన్ని అంతా తయారు చేసేది కూడా తెలుసా? ఆదాని ఎవడు టచ్ చేయలేడు. వాడు దేశాన్ని సర్వం నాశనం చేస్తున్నాడు. కవర్లు ఎంత ఎఫెక్ట్ తెలుసా? మనిషి కూడా ఆయుష్ తగ్గిస్తానేది కవరే. ఒక పొట్లి కానీ, ఒక ఆవు కానీ, ఒక ఎద్దు కానీ, ఒక జంతువులు కానీ, ఏమన్నా కానీ ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలుసా? కవర్ తింటాయి. మూగ జంతువులు ఏం చేస్తాయి చెప్పు? తింటాయి, ఎఫెక్ట్ పడుతుంది. నేనేం చెప్తున్నానంటే రాజకీయ నాయకులు మన ఇండియాలో పెద్ద ఎదవనా కొడుకులు. వానాయిల వల్లే మనం నాశనం అయిపోతున్నాం. మనం ఇండియా డెవలప్మెంట్కి ఆడడానికే ఈ రాజకీయ నాయకులే వేస్ట్ పేల వాళ్ళు తెలుసా. నాకు వాళ్ళ మీద ఏమీ కోపమేం కాదు, కానీ మనం డెవలప్మెంట్ కావాలా. ఇండియా అంటే అన్ని దేశాలకి ఆదర్శంగా నిలబడాల, భయపడాలక్క. మనం కన్నెర్ చేస్తేనే అవుతుర్లా. ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా భయపడుతుంది? చిన్న దేశం. ఒక చైనా, ఒక అమెరికా భయపడేలా. మన దగ్గర అంత సామాన్యులు తెచ్చుకొని అంత బలం పెట్టుకోవాలి. కానీ మనం ఎప్పుడు కష్టం నష్టం పడితే తెలుస్తుంది. మిందికి వచ్చినప్పుడు బాధపడే కంటే మనమే డెవలప్మెంట్ అయితే ఎట్లుంటుంది? అన్ని దేశాలు భయపడతాయి. కన్నెర చేస్తే భయపడతాయి మనకలా చూడాలంటే. కానీ మనం చాలా వీక్గా ఉన్నాం. నాకు తెలిసింది అయితే మనం అనుకుంటా అంటాం ఊరికనే అట్లా ఇట్లానే. ఒకటి ఏదైనా కనిపెడితే ఇంత చేస్తారు మన ఇండియాలో. కానీ అణిగి మనిగి ఎదిగేవాడు ఎప్పుడైనా పైకి వస్తాడు. వరల్డ్ కప్ ఎట్లా పోగొట్టుకున్నాం చేతులారా. పాకిస్తాన్ చిన్న చేస్తాం, దాని మీద గెలిచడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం ఎవరిని కొట్టాలా? ఆస్ట్రేలియా వాళ్ళని కొట్టాలా. స్ట్రాంగ్ ఎవరు ఉన్నారో ఆస్ట్రేలియా వాళ్ళు. చిన్న దేశం మీద గెలిస్తే కాదు, మనం కొట్టాల్సిందే ఆస్ట్రేలియా వాళ్ళని. మళ్ళీ దెబ్బ కొట్టేదే వాళ్ళే వరల్డ్ కప్లు పొద్దాకు. మళ్ళీ అట్లా 2 బార్లు 3 బార్లు ఫైనల్లో బయటకు పంపించారు తెలుసా. వాళ్ళ మీద మనం కసి తీసుకోవాలని ఆలోచించాలా. మన వాళ్ళు ఏం చేస్తారు? క్రికెట్ డబ్బులు కడతారు, కోట్లు. వానికి ఏం కావాలి చెప్పు? ఒక నెల ఆడితే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది తెలుసా క్రికెట్. వీళ్ళు కోట్లు పెంచి అట్లా అయిపోయింది. ప్రతి ఒక్క వ్యవస్థని రాజకీయ నాయకులు గబ్బు పట్టించారు తెలుసా. మన ఇండియాలో డెవలప్మెంట్ లేకుండా ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు. ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరికిను కష్టపడ్డ సోమం అనేది లేదు. ఉనికి సాయంత్రం వరకు టీ స్టాల్ కాడ ఆడ పొద్దు బాగొట్టుకుంటారు. ఎందుకంటే నేను చెప్పేది ఇవన్నీ నిజాలు. ఎందుకంటే మనం డెవలప్మెంట్ కావాలా. 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఎప్పుడు చేయి చాపకూడదు. మనం ఎవరి దగ్గరికి పోయి మనం ఇచ్చేదటకు ఉండాలి, కానీ మనం ఎవరితో ఇప్పించుకోకూడదు. అట్లా ఎదగాలనే కోరిక నాది.